వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు 12 గంటల నిరసన దీక్ష చేపట్టారు. గుంటూరు కలెక్టరేట్ ఎదురుగా సాయంత్రం 6 గంటల వరకు కూడా అంబటి దీక్ష కొనసాగుతోంది. తన ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇక దీక్షలో వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. 1వ తారీఖున జరిగినటువంటి సంఘటన గురించి నేను పదే పదే చెప్పవలసిన అవసరం లేదు. అందరికీ ఇంకా మదిలో మెదులుతూనే ఉంది. ఇవాళ ప్రధానంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ నిరసన నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సందర్భం ఏమిటి, ఎందుకు చేస్తున్నాను అనే విషయాలను మీ అందరికీ మరోసారి గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. మీకు తెలుసు, సుమారుగా 7 గంటల 20 నిమిషాల పాటు నా ఇంటి మీద, నా ఆఫీస్ మీద దారుణంగా, క్రూరంగా దాడి చేశారు. జరిగినటువంటి దాడి పోలీసుల సమక్షంలో, అంతేకాదు మీడియా మొత్తం లైవ్ ఇస్తున్నటువంటి సందర్భంలో, ఏదో ఒక టీవీలో లైవ్ వస్తూనే ఉంది. ఇవాళ యూట్యూబ్లో కొట్టి చూస్తే ఎవరెవరు దాడి చేశారో అవన్నీ నేనేదో చంద్రబాబు నాయుడు గారిని దూషించానని, ఆ దూషించిన తర్వాత తొందరపడి మాట్లాడాను, కొన్ని మాటలని క్షమాపణ చెప్పినా నన్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండే విధంగా చేశారు ఈ ప్రభుత్వం, పోలీసులు. ఇక్కడ నా ప్రశ్న, ఇవాళ 12 గంటల నిరసన దీక్ష ఎందుకు చేస్తున్నానంటే, నా మీద పడి, నా ఇంటి మీద పడి అంత దారుణం చేస్తే 18 రోజులు కాదు కదా, 18 నిమిషాలైనా పోలీస్ స్టేషన్లో పెట్టగలిగారా?